గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు విరాట్ హిందుస్థాన్ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు నేతృత్వంలో నిరసన చేపట్టారు. పవిత్రమైన ఉరుకుంద ఈరన్న క్షేత్రంలో జూలై 18న జరిగిన శ్రావణ మాస మహోత్సవ ఏర్పాట్లు సమీక్షా సమావేశంలో అన్ని మతస్థులైన దర్గా నిర్వాహకులను భాగస్వామ్యం చేయడం ద్వారా లక్షలాది మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని ఆరోపించారు. ఆలయంలో అడుగడుగునా సాగుతున్న అక్రమాలు, పూజా సామాగ్రి అధిక ధరలు, తలనీలాల దోపిడీ వంటి వాటిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన ఆలయ ఈవో ప్రధాన అర్చకుడిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిత్రులారా, ఈ రోజు విరాట్ హిందుస్థాన్ సంఘము మన పక్కనే ఉన్నటువంటి మహా హిందూ క్షేత్రము మహాపుణ్య ఉరుకుంద క్షేత్రంలో 2 రోజుల క్రితము అన్య మతస్థుడికి సంబంధించిన ఒకటి మేర్బానీ గురించి ఖండిస్తూ ఉన్నాం. ఇది యావత్ హిందూ సమాజాన్ని భయభ్రాంతులకి ఆందోళనకి గురి చేస్తూ ఉన్నది. మొన్న శ్రావణ మాస ఉత్సవాలకు సంబంధించిన ఒక సమావేశంలో పక్కన ఉన్నటువంటి ఒక దర్గాకి సంబంధించిన వ్యక్తిని ఉరుకుంద దేవస్థానంలో పూర్ణ కుంభంతో బాజా భజంత్రులతో తీసుకెళ్లి ఊరేగించి సన్మానించి కూర్చోబెట్టుకొని హిందూ పండుగ ఎట్లా చేసుకోనాలి అని వారితో సలహాలు తీసుకుంటున్నారు. ఇది యావత్ హిందూ సమాజానికి సిగ్గుచేటు. ఈరోజు రాష్ట్రంలో అన్ని దగ్గర ఉన్న దేవాలయాలు బాగుపడాలని అనేక చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కొత్త దేవస్థానాలు కడుతున్నారు. అయితే ఉరుకుందలో ఏదో కుట్రలో భాగంగా ఇక్కడ అన్యమత ప్రచారాన్ని లేవదీసి భక్తుల్ని ఒక ఆందోళనకు గురి చేస్తున్నారు. అలాగే రేట్ల విషయంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. గతంలో ఏదైతే బాగా నిక్కచ్చితంగా వేగంగా పనిచేసిన ఈవోల్ని లాబియింగ్ ద్వారా తొలగించడం జరిగింది. కొంతమంది తిష్ట వేసుకుని ఆ దేవస్థానంలో ఉన్నారు. ఈ అన్ని విషయాలపైన ప్రభుత్వం విచారణ జరిగించి ఉరుకుంద దేవస్థానానికి వస్తున్నటువంటి సామాన్య భక్తులు లక్షల మంది ఉన్నారు. వారికి అందరికీ నమ్మకం కలిగించే చర్యలు తీసుకొనాలా. ఈ ఘటనకు ఎవరైతే మూల కారకుడని చెప్తున్నటువంటి ఒక పూజారి అర్చకుడు ఉన్నాడో అతని పైన కఠినాతి కఠినంగా శిక్ష పడాలా. ఒకవేళ ఇది జరగకపోతే శ్రావణ మాసం ఏదైతే ఈ ఫలితం వచ్చేంత వరకు, ఈ చర్యలు తీసుకునేంత వరకు విరాట్ హిందుస్థాన్ సంఘం తరఫున మేము కార్యక్రమాల్ని, ఉద్యమాన్ని, నిరసనని ఉధృతం చేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామాంజనేయులు, విరాట్ హిందుస్థాన్ సంఘము రాష్ట్ర అధ్యక్షులు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.